తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా. మనందరికీ తెలుసు, కేవలం 6 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 8, 7 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నాడు 3వ స్థానంలోకి వచ్చింది. 5 నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని, రాజకీయ పార్టీల యొక్క సీట్లను, రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మే 13వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైచులకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి బికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీరందరూ మార్చుకోవాలి. ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు, 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం బై మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది.
అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహా వృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో. కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసిండ్రు. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బాయి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ. ఎంతోమంది పాము కాటుకు కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.